రఘురామకృష్ణరాజు ఇప్పుడు రెబల్స్ కథ ఇవాళతో తేలిపోవాలి. ఇవాళ విత్డ్రా అయితే ఓకే, లేదంటే కనుక ఇక విత్డ్రా లేనట్టే. ఎందుకంటే వాళ్ళు రఘురామకృష్ణరాజుకి ఒక్కడికే, అందులో రామరాజు వేయలేదు నామినేషన్, తద్వారా ఎమ్మెల్యేని తన దారిలో తెచ్చుకోగలిగారు ఉండిలో. అదే సందర్భంలో మరొక వ్యక్తి అయినటువంటి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ, ఆయన మొన్న డ్రాప్ అయిపోతున్నారు అంటూ ప్రచారం రఘురామకృష్ణరాజే చేయించారు. అయితే ఇంకా ఆయన ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇవాళ సాయంత్రం లోపు విత్డ్రా కాకపోతే రఘురామరాజుకి గట్టి పోటీనే. ఎందుకంటే శివరామరాజుకి మంచి సర్కిల్ ఉంది, ప్లస్ అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసున్నాడు. ఇంకొకటి, ఈయన చేత అవమానించబడినటువంటి వాడు వాళ్ళ బ్రదర్ వెంకటరాజు అనుకుంటా, ఆయన చేత శివరామరాజుని పక్కకి తప్పించాలన్నటువంటి ఒత్తిడి చేశారు రఘురామకృష్ణరాజు. అట్లాగే బీజేపీ అభ్యర్థి చేత కూడా ఒత్తిడి చేయించారు వాళ్ళ కుటుంబం మీద. కానీ అక్కడ వర్కౌట్ కాలేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి శివరామరాజు బరిలో ఇప్పటిదాకా ఉన్నారు. ఈ సాయంత్రం లోపుగా శివరామరాజు కనుక పోటీలో ఉంటే రఘురామకి కొంత ఇబ్బంది అవుతుంది.